ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జీసస్ బ్రైడ్ మినిస్ట్రీస్ తరపు నుంచి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ నా ప్రాణప్రియుడైన యేసయ్య నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయము 47-48 వచనాలు. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, ఇక్కడ ఒక పరిసయ్యుని ఇంటిలో యేసయ్య భోజనానికి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆమె పేరు రాయబడలేదు కానీ పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాయబడింది. ఆమె అంట వచ్చి యేసయ్య పరిసయ్యుని ఇంట్లో కూర్చొని భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని అంట ఒక బుడ్డిలో అత్తరుని తీసుకొని వెనక తట్టుగా వచ్చి ఆయన పాదాల యొద్ద దగ్గర నిలబడి అంట ఏడ్చి కన్నీళ్లతో ఆయన పాదాలని తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూస్తుంది అంట. అయితే అక్కడ వాళ్ళంతా చూసి ఈయన కనుక ప్రవక్త అయి ఉంటే ఒకవేళ ఆమె అంత పాపి అని తెలుస్తుంది కదా అనేసి అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడు యేసయ్య చెప్తారు, మాట్లాడుతున్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను. చూడండి, మన పాపాలు క్షమించబడ్డాయి అని మనం తెలుసుకుంటేనేనంట యేసయ్యని మనము ప్రేమించగలం, తండ్రిని మనము ప్రేమించగలము. చూడండి, చాలామంది చర్చెస్కి రారు. చర్చెస్కి వచ్చినా కానీ వాళ్ళు వాక్యాన్ని ధ్యానించలేరు, ఆజ్ఞలను గైకొనలేరు, అంతగా ఆశ ఉండదు, దేవుని పట్ల ఆశ ఉండదు. ఏదో నామకార్థంగా వస్తూ ఉంటారు. ఇంకా చాలామంది నామకార్థ క్రైస్తవులు కానీ ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కానీ నామకార్థ క్రైస్తవులు కానీ జీవించటం జరుగుతుంది చాలామంది కదండి. ఇంకా చూడండి, మొట్టమొదటిగా మనము ఎంత పాపులమో మనము తెలుసుకోవాలి. యేసు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసయ్య దగ్గరికి మనము వచ్చిన తర్వాత ఆ పాపాలు ఆయన రక్తం ద్వారా మనము కడగబడ్డాము అని, మనము మన యొక్క పాపాలకి క్షమాపణ పొందుకున్నాము అని, నీతిమంతులుగా తీర్చబడ్డాము అని నమ్మాలి అండి. అప్పుడే మనము యేసయ్యని ప్రేమించగలము. ఈ పాపాత్మురాలైన స్త్రీ చూసారా, ఆమెకి తెలిసింది ఈయన దగ్గర నా పాపాలు క్షమించబడతాయి అని చెప్పి ఆమె ఎంతో నమ్మకంతో వచ్చి కూర్చొని అంట ఆయన పాదాల దగ్గర ఆమె ఏడుస్తూ ఆ కన్నీటితోటి కడగటము, ఆమె వెంట్రుకలు వేసి తుడవటము, అత్తరు తీసుకొచ్చి ఆ కాళ్ళకి పూయటం. చూడండి, అందుకే యేసయ్య అంటున్నారు, విస్తారంగా ప్రేమించింది నన్ను ఆమె పాపాలు క్షమించబడ్డాయి అని అంటారు కదా అండి. ఎవరైతే వాళ్ళ పాపాలు క్షమించబడలేదు అని అనుకుంటారో వాళ్ళని వాళ్ళు ఖండించుకుంటూ ఉంటారు అండి. వాళ్ళని వాళ్ళే రోగం ఏదన్నా వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఏమనుకుంటారంటే నేను చేసుకున్న ఆ పాపం వల్లనే ఈ రోగం వచ్చింది, పాపం వలన నాకు రోగం వచ్చింది అనేసి అనుకుంటూ ఉంటారు. క్రీస్తు దగ్గరికి రాకముందు వేరు, ఓకేనా అండి. క్రీస్తు దగ్గరికి రాకముందు వేరు, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నిన్ను నీవు ఖండించుకోకూడదు. ఆ పాపమే నన్ను ఏలుతుంది అనేసి ఖండించుకోకూడదు కదా. పాపాలు క్షమించబడ్డాయి, నా యేసయ్య నన్ను క్షమించాడు, ఆయన రక్తం చేత కడగబడ్డాను, నేను నీతిమంతురాలని, నీతిమంతుడును అనేసి మనం అనుకోవాలి. ఓకే, ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు ఖండించుకుంటూ ఉంటారు, ఇతరులను కూడా ఖండిస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని దగ్గర క్షమాపణ పొందుకోలేరు, ఇతరులను కూడా
క్షమించలేరు. ఇతరులను కూడా పాపాలు నువ్వు ఇది నువ్వు అది అని చెప్పేసి వాళ్ళను కూడా మాటలతోటి బాధ పెడుతూ ఉంటారు. నువ్వు ఒకప్పుడు అది నువ్వు ఒకప్పుడు ఇది అని రాళ్ళు తీసుకొని కొడుతూ ఉంటారు అండి. చూసారా, మన పాపాలు ఆయన రక్తం ద్వారా కడగబడ్డాయి, క్షమాపణ దొరికింది అని కనుక మనం అనుకోకపోతే చాలా నష్టపోతాము అండి. మనల్ని మనం నష్టపోగొట్టమే కాకుండా ఇతరులను కూడా గాయపరుస్తాము, ఇతరులను కూడా బాధ పెడతాము కదా. వెనక నుంచి రాళ్ళేసి కొడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. ముందుకి దేవునిలో ముందుకు వెళ్తున్న వాళ్ళని వెనక నుంచి రాళ్ళే, ఓ ఆమెనా, ఒకప్పుడు ఆమె బ్రతికేంటో చూసుకోమని ఇప్పుడు చంకన బైబిల్ పెట్టుకొని పోతుంది. ఒకప్పుడు ఆమె ఏంటో చూడమను, ఆమె బ్రతికేంటో చూడమని ఇప్పుడు గొంతేసుకొని ప్రార్థన చేస్తుంది కదా అండి. అంటే ఆ మాటలు అనేవాళ్ళు ఏంటి, వాళ్ళు ఇంకా క్షమాపణ పొందుకోలేదు అనేసే నమ్ముతున్నారు. ఇంకా వాళ్ళు ఆయన రక్తం చేత కడగబడలేదు అన్న విశ్వాసంలోనే ఉన్నారు కదా అండి. అలాగుంటే చాలా నష్టపోతారు. ఎప్పుడైతే మన పాపాలు క్షమించబడ్డాయి, పుట్టుకతో మనం అందరం కూడా పాపము ఆ నైజం అనేది ప్రతి మానవుడు శరీరంలో ఉంటది అండి కదా, ఉంటది. చిన్నపిల్లలు చూడండి, ఎదిగే సమయంలోనే వాళ్ళకి ఎవరు నేర్పరు. అబద్ధాలు చెప్తూ ఉంటారు. నేను చేయలేదు, నేను తినలేదు అనేసి మాట్లాడుతూ ఉంటారు కదా. కోపం వస్తూ ఉంటుంది, అసూయ ఉంటుంది చిన్నప్పటి నుంచే. కానీ తల్లిదండ్రులమైన మనము సరైన మార్గంలో పెంచుతూ ఉంటాం కదా అండి. మనము పుట్టుకతోటి పాపులం, తెలిసి కూడా పాపాలు చేసిన శరీరాలతోటి ఉన్నాము మనము. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మన పాపాలన్నీ క్షమించబడ్డ, ఎంత పాపమైనా సరే, అదే చిన్న పాపమా పెద్ద పాపము అనేది బైబిల్లో రాయబడలేదండి. పాపం అంటే పాపము అంతే, అది చిన్నదా పెద్దదా అనేది లేదు కదా. క్షమించబడ్డాము అని గాని నువ్వు అనుకున్నట్లయితే దేవుణ్ణి ఎంత ప్రేమిస్తావంట, విస్తారంగా, ఈమె ప్రేమించినంత విస్తారంగా దేవునికి సమయాన్ని ఎంత సమయమైనా ఇస్తావు. ఎక్కడ ప్రేయర్ మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్తావు. ప్రతి సండే అందరికంటే మొట్టమొదటిగా నీ మందిరంలో అడుగు పెడతావు. పనులన్నీ కూడాను నీకు చేతనైనంతవన్నీ పనులు అన్నిటికంటే ముందు నువ్వే చేయాలని ఆశపడుతూ ఉంటావు కదా. విస్తారంగా దేవునికి ఇవ్వటంలో కానీ, విస్తారంగా ఎక్కువ సమయం ఆయనతో గడపడానికి కానీ, ఎక్కువ సమయం ఆయనని ప్రేమిస్తూ ఉంటావు విస్తారంగా బాగుగా. ఇంకేంటి అంటే, అయా నీవు లేనిదే నేను లేను అని ప్రతిదీ ఆ వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ ఉండటం కానీ, నీ యొక్క ప్రవర్తనలో ఆయనను ముందు పెట్టుకోవటము, భయభక్తులతోటి ఉంటాము, ప్రతి పనిలో ఆయనను ముందు పెడుతూ ఉంటావు, అన్నీ కూడాను ఆయన మీద ఆధారపడుతూ ఉంటావు, అంతగా ప్రేమిస్తూ ఉంటావు కదా అండి. ఈ స్త్రీ చూశారు కదా, ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను. అంతగా ఇప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాము అంటే ఏంటి? వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించట్లేదా? ఆశ కలగట్లేదా? మందిరానికి వెళ్ళాలని ఆశ కలగట్లేదా? మళ్ళా రోజు కూడా కుటుంబ ప్రార్థన చేసుకోవాలనే ఆశ కలగట్లేదా? పాటలతోటి, ఆ కీర్తనలతోటి ఆయనని స్తుతించాలని ఆశ కలగటం లేదా? దేవునికి మంచి విలువైన కానుకలు ఆయన మందిరానికి వెళ్ళేటప్పుడు ఘనంగా, ఆదివారం ఆయన మందిరానికి వెళ్ళేటప్పుడు ఘనంగా ఆ యొక్క రాజులకు రాజుని ఘనపరచాలి, విలువైన కానుక తీసుకెళ్లాలని ఆశ రావట్లేదా? నీ జీవితంలో ఆయన చేసిన మేళ్లకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి అనే ఆశ రావట్లేదా? అయితే ఏంటో తెలుసా, నీ పాపాలు ఇంకా క్షమించబడలేదు అని, ఇంకా ఆయన రక్తం చేత నువ్వు కడగబడలేదు అని, నువ్వు ఇంకా నీతిమంతుడు కాదు అని నువ్వు అనుకుంటున్నావు అని అర్థం. చూసారా అండి, చాలామంది చర్చెస్కి రారు. ఎందుకో తెలుసా అండి, గర్వం ఉంటుంది వాళ్ళకి.
నేను నేను ఎవరికి అన్యాయం చేయను, నేను ఎవరిని కదిలించుకోను. నేను ఈ బ్యాప్టిజం తీసుకోపోయినా డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాను. నేను గర్వం ఉంటుంది చాలామందికి. నేనేం పాపం చేయలేదు, నేనేం పాపం చేయాలి, ఎవరికి అన్యాయం చేయాలి, ఏం చేయాలి, అన్నీ వాళ్ళ చేసినవన్నీ వాళ్ళకి గుర్తుండవు. వాళ్ళు అంటారు నేను నీతిమంతురాలను, నీతిమంతుడను. పాపులే వెళ్ళేది చర్చికి అంటారు కొంతమంది. అయితే పాపం చేసి చేసి ఉన్న వాళ్ళే చర్చెస్కి చుట్టూ తిరుగుతారు ఆ పాపాలు పోగొట్టుకోవటానికి అనేసి కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. నా మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది. తండ్రి మాట్లాడుతున్నారు, మరి ఆ మాట తీసుకోరా కదా. అలాగనే మన పాపాలు క్షమించబడలేదు అని కానీ నీవు అనుకుంటున్నట్టయితే నీవే నష్టపోతావు. నిన్ను నువ్వు ఖండించుకుంటూ ఇతరులను ఖండించి వాళ్ళని బాధ పెడుతూ ఉంటావు. నిన్ను నీవు ఏమి క్షమాపణ పొందుకోలేక ఇతరులను కూడా క్షమించవు. ఇతరులు పాపాలన్నీ తవ్వుతో వాళ్ళ ముందరే నువ్వు అది నువ్వు ఇది అని చదివేస్తూ ఉంటారు కొంతమంది కదండి. అది తప్పు కదా. నీకు నీవుగా నువ్వు క్షమించబడ్డావు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీవు నీతిమంతుడు అని చెప్పేసి నీవు కానీ అనుకోకపోతే దేవుని దగ్గర నుంచి ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకోలేవు, ఎలాంటి స్వస్థతను కూడా పొందుకోలేవు. ఎందుకు అంటే నీకు రోగం వస్తే ఏమనుకుంటావు, నా పాపం వల్ల వచ్చింది అనుకుంటావు. అలాగనే ఆశీర్వాదాలు కూడా నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే ఇంక నా బతికింతే, నా స్థితి ఇంతే, నేను పాపిని కదా, ఆయన నన్ను క్షమించాడో లేదోలే, అందుకే నా స్థితి మార్చట్లేదు అనేసి నీకు నీవుగానే దరిద్రంలో ఉండిపోతావు జీవితకాలం. నీకు నీవుగానే అదే రోగంలో ఉండిపోతావు జీవితకాలం. అంత మాత్రమే కాదు, ముందు ఫ్యూచర్లో కూడా నీవు పవిత్రంగా జీవించాలి అంటే నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. పరిశుద్ధంగా జీవించాలి అంటే నీవు క్షమించబడ్డావు, రక్తం చేత కడగబడి నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలవు అన్నా నీకు ఆ విశ్వాసం లేకపోతే నీవు మరలా పాపంలో పడే అవకాశం ఉంటుంది కదా అండి. చూసారా ఎంత నష్టపోతున్నారో. దేవుని ఆజ్ఞ, యేసయ్య ఆజ్ఞ ఏంటి అండి? ప్రేమ కలిగి ఉండండి అంటాడు. ప్రేమ కలిగి ఉండండి, ఇదే నా ఆజ్ఞ అంటాడు. ఆ ప్రేమ, ఆ ఆజ్ఞని పాటించలేవు. నిన్ను నీవు క్షమించబడ్డావు అని నీకు తెలియకపోతే నువ్వు ఆ ఆజ్ఞను పాటించలేవు. ఎందుకంటే ఎదుటి వాళ్ళని రాళ్ళెచ్చి కొడుతూ ఉంటావు కదా, ఆ ఆజ్ఞని మీరిపోతుంటావు కదా. ఆ దేవుని ఆజ్ఞని పాటించలేవు. నీకు నీవుగా స్వస్థత కానీ ఆశీర్వాదాలు కానీ పొందుకోలేవు. నీ జీవితము పవిత్రంగా, నీ దేహాన్ని పవిత్రంగా ఉంచుకోలేవు. 3 రకాల నష్టాలండి. చూస్తున్నారా, 3 రకాలుగా నష్టపోతారు. ఈమె పాపాత్మురాలైన ఎంత పాపాత్మురాలంటండి, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాయబడింది. అంటే చాలా పాపాలు చేసి ఉంటుంది కదండి కదా. నా పాపాలు ఈయన చేసేసాడు, అయిపోయింది అని ఆమె ఎంతగా ప్రేమిస్తుంది యేసయ్యని. చూసారా, విస్తారంగా ప్రేమిస్తుంది అంట. ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని మీరు ఖండించుకుంటూ దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోలేకపోతున్నారా? ఇదిగోండి, ఈ స్త్రీ మనకు ఒక లెసన్ నేర్పిస్తుంది కదా. క్షమించబడ్డాను, నేను నా పాపాలన్నిటినీ నా తండ్రి తీసివేసేశాడు.
ఆయనంట మన పాపాలన్నింటినీ ఎక్కడేస్తాడంట, వీపు వైపు వేసేసుకుంటాడంట, వెనకకి వేసేసుకుంటాడు అంట. నీ ఎదురుగ్గా వచ్చి ఒక సాతాను మాట్లాడుతుందా, నువ్వు ఒకప్పుడు అది ఒకప్పుడు ఇది, సాతానా వెనక్కి పో అని చెప్పేసేయండి. మీ ప్రార్థన జీవితాన్ని ఆపటానికి సాతాను ఇలాగా మనుషులలోకి దూరి కొంతమందిని వాడుకుంటూ ఉంటుంది. కాబట్టి క్షమాపణ దొరికింది, క్షమించబడ్డాను నేను, ఆయన రక్తం చేత కడగబడ్డాను నేను, నీతిమంతురాలను నీతిమంతుడను అని మనము విశ్వాసంతో నమ్మాలి. చూడండి, అదే లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. విశ్వాసం వలన, చూసారా అండి, నీ విశ్వాసమే నిన్ను రక్షించను. విశ్వాసం, ఏ విశ్వాసం అండి? ఎలాంటి విశ్వాసం ఉండాలి మనకి? నా పాపాలు క్షమించబడ్డాయి అనే విశ్వాసం ఉండాలి. అప్పుడే అండి మనము ఏదైనా తండ్రి దగ్గర నుంచి పొందుకోవాలి అంటే ఆ విశ్వాసం ఉంటేనే. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చూసారా అండి, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడేంటి అంట? నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్తవాయెను. మన విశ్వాసం ఎలాగుండాలి అండి? నేను నూతన సృష్టి. అందుకే చెప్పాను కదా, ఎప్పుడైతే మన పాపాల నుండి మనం క్షమించబడ్డామో, క్షమాపణ నాకు దొరికింది అని నువ్వు అనుకుంటావో, నువ్వేమనుకోవాలి? నేను నూతన సృష్టిని. క్రీస్తు దగ్గరికి వచ్చినాక నేను నూతన సృష్టిని. సమస్త పాతవి అన్నీ పోయినాయి. అప్పటి వరకు ఏమేమి పాపాలు ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో, పాత మనిషివి కాదు, ఇంకా నువ్వు న్యూ పర్సన్, క్రొత్త మనిషివి. పాతవి గతించెను అనేసి అంటున్నాడు. నూతన సృష్టి అంట. మనం అప్పటి నుంచి జీసస్ని ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఆయన యొక్క రక్తాన్ని ఆశ్రయిస్తామో, ఆయన సిలువను ఆశ్రయిస్తామో, మనం ఎవరు అంట? నూతన సృష్టి. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఈ విశ్వాసము అండి మనల్ని రక్షిస్తుంది. ఈ విశ్వాసము మనము దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకునేలాగా చేస్తుంది. ఈ విశ్వాసము నీ రోగం నుంచి నిన్ను స్వస్థపరిచేదిలాగా చేస్తుంది. ఈ విశ్వాసము దేవుని ఆజ్ఞను గైకొనేలాగా చేస్తుంది. ఇతరులను ప్రేమిస్తావు నువ్వు కదా అండి, ఇతరులను ప్రేమిస్తావు. 18వ వచనం చూడండి. సమస్తమును దేవుని వలన అయినవి. ఇక మనమంతా మొత్తము మన యొక్క తల, మన కళ్ళు, మన మాట, మన నాలుక, కాళ్ళు, చేతులు, మొత్తము మన హార్ట్, లివర్ కానీ ఏమండి, కిడ్నీస్ కానివ్వండి, ఏమైనా సరే ఏంటి అంట? సమస్తము దేవుని వలన అయినవి అంట. మొత్తం ఇక దేవుని అయిపోతున్నాయి అంటండి కదా. ఎప్పుడైతే నేను నూతన సృష్టి అనేసి నీవు నమ్ముతావో, అప్పుడు నీ రోగం నిన్ను విడిచిపోతుంది అండి. నీ సమస్యలు నిన్ను విడిచిపోతాయి. నీ దరిద్రం నిన్ను విడిచిపోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి రోగంతో ఉంటున్నావా? ఎన్నో సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లమా? ఎన్నో సంవత్సరాల నుంచి లివర్ ప్రాబ్లమా? ఎన్నో సంవత్సరాల నుంచి నీ హార్ట్ ప్రాబ్లమా? ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాల రోగాలతోటి బాధపడుతూ ఉన్నారా?
క్రీస్తుని ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడెవడంట, వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, పాతవి రోగాలన్నీ పాతవే మనవి అవి గతించిపోవాలి, అవి సమాధి చెయ్యబడాలి. ఆ రోగాలు, ఆ దరిద్రము, ఆ సమస్యలు కూడా అవి గతించిపోవాలి కదా అండి. కదా, లోకస్తులకి మనకి తేడా ఉండాలా లేదా? క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మన జీవితము గొప్ప మలుపు తిరగాలి. లోకంలో ఉన్న వాళ్ళలాగానే మన జీవితం కూడా ఉంటే మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది అండి కదా. ఆ విధంగా చూసుకుంటే ఆ మహిమ స్వరూపుడు, సర్వశక్తివంతుడు, అగ్ని స్వరూపుడు ఎందుకు మానవ రూపంగా భూమి మీద అడుగు పెట్టాడు కదండి. కాబట్టి ఇంకా నిన్ను నీవు ఖండించుకుంటున్నావా? ఇంకా క్షమాపణ దొరకలేదనేసి అనుకుంటున్నావా? ఈ వాక్యం వింటున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మిమ్మల్ని మీరు ఇంకా ఖండించుకుంటూ ఇతరులను ఖండించే లాంటి ఆ యొక్క పరిస్థితులలో ఉన్నారా? మీరేమి పొందుకోలేకపోతున్నారు, ఏమి కూడా మీ జీవితంలో జరగట్లేదు. దేవుని నమ్మినా కానీ ఏదో నామకార్థంగా ఆ చర్చెస్కి వెళ్ళేసి వస్తూ ఎక్కడ వేసిన గొంగళి లెక్క అక్కడే పరిస్థితులు అలాగ ఉండిపోయి ఉన్నాయా? అయితే మీ తలంపు మారాలి, మీ ఆలోచన మారాలి. మిమ్మల్ని మీరు ఖండించుకునే దాని నుంచి బయటికి రావాలి. మీరు నూతన సృష్టి. ఎవడైనా క్రీస్తునందున్న ఎడ్లవాడు నూతన సృష్టి. పాతవి గతించెను, నీ పాపాలు మొత్తం తీసివేశాడు ఆయన శిలువ రక్తం ద్వారా. అంత శక్తివంతమైన రక్తం. ఆయన రక్తాన్ని మనము ఆ రక్తాన్ని మనము డౌట్ పడాల్సిన పని లేదు అండి. పరిశుద్ధుని రక్తము, పవిత్రుని రక్తము, శక్తివంతమైన రక్తము, సాతాను గడగడలాడిపోయే రక్తము అండి అది. తండ్రిని మనల్ని కలిపేది ఆ రక్తము మాత్రమే. తండ్రిని మనం అబ్బా తండ్రి అని మనము హృదయపూర్వకంగా ధైర్యంతో పిలుస్తూ ఆయన సింహాసనం దగ్గరికి వెళ్తున్నాము అంటే ఎవరు? యేసయ్య రక్తం కదా. ఈ రక్తం ద్వారా నీవు పాపాల నుంచి విముక్తి దొరికింది అని, నువ్వు ఆ రక్తం ద్వారా కడగబడ్డావని, నీతిమంతుడిగా నువ్వు తీర్చబడ్డావని నువ్వు నమ్మకపోతే ఈ లోకంలో ఏది పొందుకోలేకపోవటమే కాకుండా నీ ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఖండించుకునే హృదయంతో గనక ఉండి ఏమి పొందుకోలేకపోతున్నారా? ఈ వాక్యం విన్న తర్వాత మీ విశ్వాసం ద్వారా మాత్రమే మనము నీతిమంతులు అని నమ్మాలి. విశ్వాసం ద్వారా మాత్రమే మన పాపాలు క్షమించబడ్డాయని నమ్మాలి. విశ్వాసం ద్వారా మాత్రమే ఆయన రక్తం చేత మనం కడగబడ్డామని నమ్మాలి. విశ్వాసం ద్వారా మాత్రమే నేను నూతన సృష్టి అని మీరు నమ్మాలి. అప్పుడే మీ జీవితంలో గొప్ప మార్పుని చూస్తారు, ఆశీర్వాదాలు చూస్తారు, స్వస్థతలను చూస్తారు, స్థితిగతులు మారటం చూస్తారు. అనేక మందికి ఒక సాక్ష్యంగా మీరు మారుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే ఇలా ఖండించుకునే ఆ యొక్క హృదయంతో ఉన్నట్లయితే, ఆ తలంపులతోటి ఉన్నట్లయితే ఈ రోజున మీ ఆ తలంపుల నుంచి బయటికి వచ్చేసేయండి. నూతన సృష్టిగా మీ అవయవాలన్నీ నూతనం, ఇంకా అంతే క్రొత్త జీవితంతో, ఇంకా ఇప్పటి నుంచైనా సరే క్రొత్త ఆలోచనలు, క్రొత్త తలంపులతోటి, క్రొత్త మనసుతోటి, క్రొత్త హృదయంతో మీరు యేసయ్యని మీరు వెంబడిస్తూ విస్తారంగా ఆ స్త్రీ కనుక ప్రేమించినట్లుగా విస్తారంగా తండ్రిని ప్రేమించాలి అని ఆశపడినట్లయితే నేను మీకోసం ప్రార్థిస్తాను. మహోన్నతుడ, మహాగణుడ, పరలోకమందున్న నా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ రోజున ఈ వాక్యాన్ని చెప్పడానికి నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు. ఎందరైతే నా తండ్రి అయ్యా ఇంకా ఖండించుకునే హృదయంతో ఉన్నారో ఆ హృదయం నుంచి వారికి విడుదల కలుగజేయండి, విశ్వాసాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఇలాంటి సాతాను బంధకాల్లో
ఇలాంటి సాతాను బంధకాల్లో బంధించబడ్డారో అయ్యా, వారి మనసుల్ని బంధించేసిందో ఆ సాతాను, ఈ రోజున వారికి విడుదల కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో వారి తలంపులను పట్టేసి ఉన్న ఆ సాతాను వారిని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ కట్లు తెగిపోవునుగాక, విశ్వాసంలో ఎదగటానికి అడ్డుపడుతున్న ఆ కట్లు తెగిపోవునుగాక యేసు నామములో ప్రవచిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం విన్న తర్వాత అయ్యా, వారి హృదయం నూతనంగా మారి వారి తలంపులు నూతనంగా మార్చుకొని మేము కూడా ఇంకా నూతన సృష్టిలాగా యేసయ్యని విస్తారంగా ప్రేమిస్తాము. మా పాతవి అన్ని గతించిపోయినవి, ఇప్పటి నుంచి మేము నూతన సృష్టిగా మారి మేము యేసయ్యని తండ్రిని విస్తారంగా ప్రేమిస్తాము అని ఆశపడిన వారి హృదయంలో ఉన్న ఆశని తీర్చమని ప్రార్థిస్తున్నాను, తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డకి నాయన వారి జీవితంలో ఏవైతే ఇంతవరకు మిస్ చేసుకున్నారో, ఖండించుకుంటూ అక్కడే ఆగిపోయి ఉన్నారో, ఈ రోజు నుంచి వారిని లేపండి నాయన. ఆ స్థితుల నుంచి లేపి తండ్రి మీ యొక్క ఆత్మని కుమ్మరించి నాయన, విశ్వాసం ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడ్డాము అని నమ్మేలాగా సహాయం చేయండి. విశ్వాసం ద్వారా వారి పాపాలు క్షమించబడ్డాయని నమ్మేలాగా సహాయం చేయండి. విశ్వాసం ద్వారా వారు నీతిమంతులు అని నమ్మేలాగా సహాయం చేయండి. విశ్వాసం ద్వారా వారు నూతన సృష్టి అని నమ్మేలాగా సహాయం చేయండి. విశ్వాసం ద్వారా పాతవి గతించిపోయినవి, నేను నూతన సృష్టిని అని నమ్మటానికి వారికి నాయన ధైర్యాన్ని దయచేయండి. ఆత్మను మీరు కుమ్మరించి వారి జీవితాల్లో గొప్ప సాక్ష్యాలను దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నా ప్రాణప్రియుడు నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.